చేస్తుండే. ఉంటే ఏమంటుండే? ఉంటాం సార్ మేమంటే. అక్కర్లేదండి, వెళ్ళిపోండి మీరు. ఇక అప్పటికైనా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఓ నలుగురు ఉంటుంటారు ఎక్క సైడ్లో బయట ఆయనకు తెలియకుండా. ఇంకా పోయి ఉంటుంటారు అంతే, ఎనీ టైం రాగల అని. సీఎం అంటే అధికార కార్యక్రమాలు అవి ఇవి ఉంటాయి కదా. మధ్యాహ్నం 1 గంటల మటుకు ఫినిష్ అంతే. పొద్దుగాల 8 గంటలకు పోతుంటాం సెక్రటరేట్. అయితే ఒక్కసారి 2 సార్లు పోయినాం. అక్కడ ఎవరు ఉండరు, వాళ్ళు వస్తారు 9 గంటలకు వచ్చి ఊడుస్తారు. ఈయన 8 గంటలకు పోతే ఎవరు వస్తారు? ఆ వాచ్మెన్ దెబ్బ 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 బుగులు పడి తలుపు తెరుస్తుండే పొద్దున్నే. ఒక్కసారి, రెండోసారి, మూడోసారి నేను సార్ ఒక రిక్వెస్ట్ సార్ అన్నా. ఏమండి చెప్పండి అన్నాను. నేను ఇంత పొద్దుగాల పోతే ఆడ ఎవరు తెరవరు సార్, 9 గంటలకు వస్తారు, ఊడ్చేటోళ్ళే 9 గంటలకు వస్తారు, మీరు 8 గంటలకు పోయి కూర్చుంటా అంటే ఎవరు? మీ ముంగట అంతా ఊడుస్తుంటారు, మీ మీద పడతా ఉంటుంది. 9 గంటలకు వెళ్దాం సార్. ఫస్ట్ టైం ఆయనతో మాట్లాడి మాట. ఓకే సరేనండి అన్నాడు. ఓకే 7 గంటలకు అప్పుడు చీఫ్ సెక్రటరీ రావాలి, ఇంటెలిజెన్స్ వాళ్ళు రావాలి. వాళ్ళు అప్పుడు 5 గంటలకు వస్తుంటారు. 2 రోజులు వచ్చిర్రు, వాళ్ళకు కూడా అయితలేదు పొద్దున్న రావడానికి. అయితలేదు. నేను వాళ్ళకు కూడా అయితలేదు సార్. సరేనండి, వాళ్ళని కూడా 7 గంటలకు రమ్మనండి. ఇక వాళ్ళకు చెప్పిన, సార్ 7 గంటలకు అంటారండి సార్, మీకు చెప్పిండ్రు, సార్కు చెప్పిన 7 గంటలకు ఉంటుంది. ఓకేనయ్యా, చాలా చాలా థ్యాంక్స్ అన్న. అరే థ్యాంక్స్ ఏం చెప్తావు సార్, మీ దగ్గర పని చేస్తూనే నేను మీకు చెప్పినా 7 గంటలకు రండి మీరు. ఇక అప్పటి సంది సెక్యూరిటీ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు 7 గంటలకు వస్తుండేది. పొద్దుగాలనే పేపర్లు అందరు రిపోర్ట్ ఇస్తుండే. ఇది ఇంటెలిజెన్స్ దూర, హెచ్కే దూర, ఆయన మొత్తం ప్రెస్ రిపోర్ట్ అంతా అవన్నీ చెప్తుండే. అంతా ఓకే ఓకే ఎండు. తర్వాత చీఫ్ సెక్రటరీ ఉంటుండే, ఆయన ఫైల్ చూసుకుంటుండే వెళ్ళిపోతుండే. 9 గంటలకు ఇక సెక్రటరీ పోతుంటుంది. ఇక అప్పటి 9 గంటలకే. కానీ మధ్యాహ్నము 12 గంటలకు బసవతారకమ్మ భార్య టిఫిన్ తీసుకొని వస్తుండే. ఎక్కడికి? సెక్రటరేట్. ఒకరోజు ఫస్ట్ రోజు తీసుకొచ్చింది, భోంచేసిండు, పోయిండు, 3 గంటల దాకా ఉన్నాడు. సెకండ్ రోజు కూడా వచ్చింది, తీసుకొని వచ్చిండు, భోంచేసింది, ఆమె వెళ్ళిపోయింది. మళ్ళీ థర్డ్ రోజు లచ్చన్న మీరు ఎక్కడ భోంచేస్తారు? నేను నా దగ్గర, నా టిఫిన్ వచ్చి నేను భోంచేసుకుంటాను. అయితే సెకండ్ రోజు లేట్ వస్తున్నాడు ఆయన. నేను డిక్కీలకి వెళ్ళి టిఫిన్ ఇప్పి నేను తింటున్నా. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆఫీస్లోకి వెళ్ళి ఇంటికి వస్తున్నాడు, బయటకు వస్తున్నాడు. నేను సెక్రటరీకి ఇంటికి ఆడేకి వెళ్ళి భోంచేసి పోయినాక మళ్ళీ మెల్లకి పోతాం కదా అని గమ్మున నేను భోంచేస్తున్నా, మీరు తింటున్నారు. ఆయన దిగి వచ్చేసిండు, నన్ను చూసుకున్నాడు, చూసుకొని మీదకి వెళ్ళిపోయాడు. నేను భోంచేసినాం. అంటారు. నేను భోంచేసుకొని టిఫిన్ కడిగేసి సెక్యూరిటీని చెప్పిన, చెప్పు రాజు సార్కి వచ్చాను. పోయి చెప్పిండు, దిగి కార్లో కూర్చున్నాడు. మీరు ఎప్పుడు భోంచేస్తారండి అంటే, నేను 1 గంటలకు భోంచేస్తాను సార్ అన్నా. ఆయన లాస్ట్ మటుకు, లచ్చన మీ టైం అయితే మీరు భోంచేసుకోర్రీ అంతే. ఇక నేను భోంచేసుకుంటుంటే ఇక మూడో రోజు ఇక ఆయన 12:30కు క్లోజ్, ఇంటికి ఇంటికి వెళ్ళిపోతుంటుండే. ఇక ఇంటికాడనే భోంచేసుకుంటుండే, ఆడ ఉంటుండే. ఆడికి వెళ్ళిపోతే నాచారం పోతాం, స్టూడియో ఆడ ఏమైనా పని ఉంటే చూసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చేస్తాం 3 గంటలకు. ఇక ఈమె చనిపోయిన తర్వాత మెడ్రాస్కు పోయింది అసలు. బసవతారకమ్మ గారు మెడ్రాస్ పోయింది, ఆడ ఏదో ఎక్కువ అయిపోయింది, చనిపోయింది. ఆమె బాగాలేనప్పుడు మీకు ఐడియా, మీకు ఇక్కడ హాస్పిటల్లో తిరగడం ఇవన్నీ జరిగినప్పుడు మీరు ఉన్నారు అక్కడే? అక్కడ లేదు, హాస్పిటల్ ఆయన అక్కడనే చూపెట్టుకున్నాడు. ఇక్కడ బాగలేదని మీకు ఎప్పుడు తెలిసింది? అక్కడ వీడికి వెళ్ళిపోయిన తర్వాత మాకు అమ్మగారు బాగలేదు అని చెప్పిండు. సార్ ఈయనే ఉన్నాడు, ఆమె అక్కడనే ఉన్నది, మద్రాస్ ట్రీట్మెంట్ అవుతుంది, చనిపోయిన రోజే పోయిండు. పోయి ఆమె పేరు మీదనే బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టింది. ఆమె ఉన్నప్పుడే భూమికి పూజ చేసినాం.
ఓకే, ఆమె ఉన్నప్పుడే. ఆమె ఉన్నప్పుడే ఉమ్, ఆడ వెంక సైడు మొత్తము ఇది చేసి పూజా కార్యక్రమం అయిపోయింది. ఉమ్, అయిపోయినాక హాస్పిటల్ పెడదామనుకున్నాడు ఆయన. నార్మల్ హాస్పిటల్ పెడదామని. హాస్పిటల్ పెడదాం అనుకున్నాడు. కానీ మరి చనిపోయింది కదా, ఇక అదే క్యాన్సర్ హాస్పిటల్ అని పెట్టేసాడు. ఓకే, అది అసలు ఈయన సీఎం గా ఉన్నప్పుడే ఆమె చనిపోయింది. చనిపోయింది. ఓకే. ఆమె అంతేగా నాకు కోరిక ఉండే ఆయన ఇల్లు చూడాలి అని. ఉమ్, తీసుకెళ్తా లచ్చన్న అన్నాడు, మాట కూడా ఇచ్చిండు, కానీ తీసుకుపోలే ఆయన. ఉమ్. ఆ తర్వాత లక్ష్మీ పార్వతి ఎన్ని రోజుల తర్వాత ఆమె ఎంటర్ అయింది ఎన్టీఆర్ గారి దగ్గరికి? ఆమె ఆడికెళ్ళి ఇక మేము హ్యాబిట్స్లో ఉంటాలేము. ఇక ఉమ్, నాచారం మన కొద్ది రోజులు నాచారంలో ఉన్నాం. ఉమ్, ఆడికెళ్ళి హ్యాబిట్స్కి ఇది రోడ్ నెంబర్ 13కి వచ్చినాం. ఉమ్. అస్సలు ఇల్లు అది చిన్న కూతురు కోసం కొన్నాడు. ఓకే, ఉమామహేశ్వరి గారు. ఉమ్మమ్మ కోసం కొన్నాడు. అయితే అప్పుడే అమెరికాకు ఫోన్ చేసి మాట్లాడిండు. ఉమ్, అమ్మా నీకోసం ఇల్లు కొన్నామ్మా, ఉమ్, మీరు వచ్చే మటుకు ఇంట్లో ఉంటా, మీరు వచ్చిన తర్వాత మీకు ఇల్లు ఇచ్చేసి నేను వేరే ఇంట్లోకి వెళ్ళిపోతాను అన్నాడు ఉమ్. అని చెప్పేసిండు. ఫోన్లో మాట్లాడిండు, బయటకు వచ్చిండు. ఎలా ఉండింది లచ్చన్న ఇల్లు అన్నాడు. మీరు ఏడేమి ఉంటారు సార్, ఇది ఉమ్. మీరు ఉండే ఇల్లు సార్ ఇది? రోడ్ నెంబర్ 13లో. "ఆ." అంటే నీ ఇల్లు దీనికన్నా పెద్దదా? దీనికన్నా నా చిన్నది సార్ ఇల్లు, ఉమ్, నాది ఇంకా చిన్న రూమ్లు, ఉమ్, నువ్వు ఉన్నప్పుడు నేను ఎందుకు ఉండాలి, ఉమ్. నేను ఉంటా. ఉమ్మమ్మ వచ్చినాక ఉమ్మమ్మకి ఇచ్చేసి వేరే చూసుకుంటాను నేను. ఉమ్, సరే సార్ అని ఆయన ఫోన్లో మాట్లాడగానే విన్నా. ఉమ్. ఉమ్మమ్మ వచ్చినాక మీరు ఉండండి నాన్న, నేను అక్కడనే ఉంటాను, నేను ఉమ్, హ్యాబిట్స్లోనే ఉంటాను, దాని తర్వాత మీరు ఇక్కడనే ఉండండి అంటే ఇక ఆయన అక్కడనే ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడే ఈమె ఇంటర్వ్యూ అయింది. లక్ష్మీ పార్వతి అసలు ఆమె వచ్చింది బుర్రకథ చెప్పనీకి. బుర్ర కథనా జీవిత చరిత్ర ఏమో రాస్తా? అది తర్వాత మాట. బుర్రకథ చెప్పు. బుర్ర కథ అంటే ఇట్లా చెప్తుంటారు అక్కడక్కడ విషయాలు. మన ఇది DD1 న్యూస్ DD1 న్యూస్ అందులో అవకాశం ఇప్పిమన్నట్టుంది. అవకాశం ఇప్పిండ్రి నాకు. భార్య భర్తలు ఇద్దరు వచ్చిర్రు. ఓకే, లక్ష్మీ పార్వతి అలా భర్త ఇద్దరు ఇద్దరు వచ్చిర్రు. వచ్చి మాకు అవకాశం ఇస్తారు సార్. దానికి రికమెండ్ ఎవరు చేసిర్రు? హెల్త్ కోడెల శివప్రసాద్. కోడెల శివప్రసాద్ రైట్. ఆయన రికమెండ్ చేసిండు. చేస్తేనే వీళ్ళకు ఈ టీవీలో ప్రోగ్రామ్ ఇచ్చిర్రు. అదే DD1 లో DD1 ప్రోగ్రామ్. ఓకే. అయితే ఆ ప్రోగ్రామ్ చెప్తేకు వాళ్ళకు 15,000 20,000 ఇస్తుండే అప్పట్లో. పెద్ద అమౌంట్ అది. అది అమౌంట్ వాళ్ళు బతుకుతుంటారు కదా, సరే బతకండి అని ఆయన రికమెండ్కు సీఎం ఓకే చెప్పి ఇచ్చేసాడు. ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చినారు. అట్లా ఇదైపోయింది, పరిచయం అయిపోయింది. ఆ పరిచయం తర్వాత ఎలక్షన్ మూమెంట్, ఇప్పుడు ఎలక్షన్ మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్లో వీళ్ళకి ఇద్దరికి అరే వీళ్ళు ఉన్నారని వాళ్ళని పిలిచిండు. పిలిచి మీరు నా విషయంలో కొన్ని బుర్రకథగా చెప్పుర్రి అని ఆ స్కీమ్ అంతా రాసిస్తాడు ఆయన. ప్రజలకు ఉద్దేశించి చెప్పండి. ప్రజలకి అది రాసి ఇచ్చింది, అది చదవాలి, బుర్రకథలో చెప్పాలి. సార్ది ఇక్కడ మీటింగ్ ఉంటుంది కదా, వాళ్ళ ఇంకా ముంగట పోయి చెప్పాలి. వాళ్ళ మీటింగ్ చెప్పగానే సార్ వస్తాడు, మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోవాలి. అట్లా కాన్ఫరెన్స్ లో 7 కాన్ఫరెన్స్లు, ఒక్క ఎమ్మెల్యే సీట్కు 7 కాన్ఫరెన్స్లు ఉంటాయి. ఎమ్మెల్యేకి 7 కాన్ఫరెన్స్లు ఉంటాయి. ఆ 7 కాన్ఫరెన్స్లలో వీళ్ళు మీటింగ్ పెట్టాలి. తర్వాత 7 కాన్ఫరెన్స్లకు ఒక్క ఎంపీ. అదే అంటున్నా. అయితే ఎమ్మెల్యేలు 7 కాన్ఫరెన్స్లు ఉంటాయి, ఒక ఎంపీ. అట్లా వీళ్ళు తిరుగుతూనే ఉంటే అట్లనే కంప్లీట్ పరిచయం అయిపోయింది. ఆయన నిడిచేసింది, ఈయనని పట్టుకున్నది. ఎట్లా పట్టుకుంది? ఇక ఇంతే, రోజు రావడము రోడ్ నెంబర్ 13 పైన ఆమెను పెట్టిండు. 13లో పైన ఒక రూమ్ ఇచ్చినాడు. రూమ్ ఇచ్చి రూమ్ లో ఉంది. ఆమెకు ఒక అసిస్టెంట్ లక్ష్మీ పార్వతికి, ఆమె కూడా ఉంటుంటే. ఇక మేము 7 గంటల మటుకు ఉంటుంటాం. 7 గంటలకు వెళ్ళిపోతుంటుంటే, 7 గంటలకు వెళ్ళిపోయినాక ఈమె వస్తుండే, కిందికి వస్తుంటే లోపల ఉంటుండే. అట్లా ఇక ఈమె కంటిన్యూ అయిపోయింది.
క్లోజ్ అయిపోయింది ఎన్టీఆర్ గారు. క్లోజ్గా అయిపోయింది. ఇక పిల్లలకు తెలిసింది, పిల్లలు మొత్తం అందరూ అటాక్ చేసేసారు. ఇంటికి వచ్చి కొట్టిర్రు. ఎవరిని? ఈమెన్ లక్ష్మీ పార్వతిని కొట్టిర్రు, చేసిర్రు. ఇక ఈయన ఏమంటలేడు, కామ్గా ఉంటున్నాడు, చూస్తూ గమ్మునున్నాడు. కామ్గా ఉన్నాడు. ఇక మొండివాడు ఏమంటే ఇక అట్లా గమ్మునుకున్నారు. ఎక్కువ ఎవరు కొట్టింది ఎక్కువ? అంత పిల్లలందరూ కొట్టిర్రబ్బా. బాలకృష్ణ, హరికృష్ణ అందరూ, పురంధరేశ్వరి, లోకమ్మ మెడ్రాస్ లో ఉంటది, లోకమ్మ బాగా కొట్టింది. మళ్ళా పులేంజేశ్వరమ్మ బాగా కొట్టేసారు. వాళ్ళ నాన్నగారిని తిట్టినారా ఏంది డాడీ? నాన్నని ఒక్క మాటలే, ఆయన తలకాయ వేసుకుని కింద నిలబడ్డాడు అంతే, కుర్చీ మీద కూర్చుంటూ ఇట్లనే. ఇక కొట్టింది వాళ్ళు, ఇక మొండోడు పోనీ అని వదులుకున్నారు అంతే. ఇక అట్లా కంటిన్యూ అయిపోయింది ఆమె. సో పెళ్లి చేసుకున్నప్పుడు ఏం జరిగింది? ఆమె పెళ్లి చేసుకుంది కదా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ గారిని. పెళ్లి ఎట చేసుకుంటాపా? తిరుపతిలో చేసుకున్నాడు పెళ్లి. ఈయన నోరుతో చెప్పిండు అంతే, పెళ్లి చేసుకున్నా అని చెప్పిండు అంతే, ఓకే అన్నాడు అంతే. పెళ్లి అంటే ఎట్లా పెళ్లి కావాలి అంటే బహిరంగంగా ఆయన దాచుకోకుండా ఇట్లా గుసగుసలు అవన్నీ కాకుండా బహిరంగంగా నేను ఈమెతో జీవించాలనుకుంటున్నాను తిరుపతిలో చేసేసిండు అంతే అంతే అంతే. అంటే పద్ధతి ప్రకారం చేసుకోకపోయినా అందరికి మాత్రం చెప్పేసి నేను ఉంటున్నాను అంతే అంతే. కానీ ఆ టైంలో మీరు గొడవ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనది ఎట్లా ఉండే అప్పుడు? ఆయన ఏ విధంగా రెస్పాండ్ అయ్యిండు? చంద్రబాబు కూడా అగలేస్టే ఉండే, చంద్రబాబు కూడా అగలేస్టే ఉండే. పిల్లలంతా ఒకటే, పిల్లలంతా ఒక కూడా ఫైట్ చేసిర్రే మాకు. ఇక తర్వాత సరే బాబా ఆమెను లోపల పెట్టుకోర్రి, మీరు బయటికి రావద్దు అని ఒక వారం రోజులు ఎవ్వరు రాలే. తర్వాత ఇక అందరూ ఒక్కొక్కరు వస్తూ ఉండిపోయినారు. ఇంకా తర్వాత ఆమె ఎప్పటి నుంచి ఈ రాజకీయంలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది? ఇక ఆమె అప్పుడు చంద్రబాబు రెవెన్యూ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ రెండు ఆయన చూస్తుండే తెలుగుదేశం గవర్నమెంట్ లో. వారు మధ్యలో పోయినట్టుంది ఒకసారి గవర్నమెంట్, ఒకసారి పోయిందబ్బా. పోతే ఈయన వచ్చాడు కదా, జయభాస్కర్ రెడ్డి ఉండే సీఎంగా. తర్వాత మళ్ళా అగెనెస్ట్ మళ్ళీ ఈయన ఎన్టీ రామారావు గెలిచిండు, వచ్చిండు. అప్పుడు కూడా నేను ఆడనే ఉన్నా, ఆయనతోనే ఉన్నా. 225 సీట్లు ఏమో వచ్చినాయి అప్పుడు. ఓకే. సో మళ్ళీ అధికారం వచ్చినప్పుడు లక్ష్మీ పార్వతి కీరోలు ఉండే, ఆమెది అంత కొట్టినన్ని చేసినా ఆమె కీరోలుగా ఉండే. ఇక ఆడికెళ్ళి పతనం స్టార్ట్ అయిపోయింది ఎన్టీఆర్ గారిది అంతే. అంటే అంత వెలిగి సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో ఒక ఆడ మనిషి వల్ల ఆ విధంగా అయిపోయింది. సో ఎవరైనా చెప్పి ప్రయత్నం చేస్తారా ఈమె బాగా జోక్యం చేసుకుంటుంది రాజకీయంలో కూడా అని? అదే జోక్యం చేసుకోబట్టుకునే ఆమెది పతనం అయిపోయింది. ఓకే, కానీ జోక్యం చేసుకోకుండా ఉండాలని చెప్పి ఎప్పుడు చెప్పలేదా ఎన్టీఆర్? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.